హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడైతే మనకి టైం వచ్చి 5:10 అయితే అవుతుంది. బయలుదేరి అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడ. అక్కడికైతే ఈరోజు వెళ్ళబోతున్నాం. ఎవరు అడిగినా కూడా పోతే మార్నింగ్ పోండి అక్కడ, లేదంటే మధ్యాహ్నం టైంకి బాగా హీట్ ఎక్కువ అయిపోతుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బెటరు. మధ్యాహ్నం మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి అంటున్నారు. ఎందుకంటే అక్కడ అంతా రాక్ ఫార్మేషన్ ఉంది కదా, ఆ రాక్ ఫార్మేషన్ వల్ల మనకి హీట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి హీట్ అనేది ఎక్కువ ఉంటుంది అంటాడ. అందువల్ల మధ్యాహ్నం కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి. పోతే పొద్దున పోండి, లేదంటే సాయంత్రం పోండి అని చెప్తున్నారు. అది మనకి ఇక్కడి నుంచి దాదాపు ఒక 80 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఒక 2 అవర్స్ అయితే చూపిస్తూ ఉంది. మనం ఇక్కడి నుంచి బయలుదేరి మనం అయితే అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే మనం ఈరోజు డైరెక్ట్ మున్నార్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వాతావరణం ఎట్లుంటుందంటే కుదురుగ్గా ఉంటే మాత్రం చచ్చిపోతాం హ్యూమిడిటీకి. అదే కదులుతా ఉన్నాం అనుకో చల్లగా ఉంటుంది. అందరూ అక్కడ అది కూడా మనం అత్తిరిపల్లికి వెళ్ళే దారిలో ఈ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ చాలక్కుడి నది మీద అయితే అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ ఉంది. మనం పోతామంటే మనకైతే ఈ లొకేషన్ అయితే కనిపించింది. ఇక్కడైతే చాలా బాగుంది. పిచ్చి ఇదంతా చూడండి ఎట్టుందో, ఒకసారి చూపిస్తా. డ్రోన్ అయితే ఎగరేద్దాం అనుకుంటా అన్న, ఎగరేద్దాం. చాలా బాగుంది అయితే మాత్రం ప్లేస్. అడల్ట్ 50 రూపాయలు, చిల్డ్రన్ 10 రూపాయలు, అదర్ నేషనల్స్ 200, స్టూడెంట్స్ 15 రూపాయలు, స్టడీ టూర్ ఓన్లీ. ఓకే, స్టిల్ కెమెరా 60, వీడియో కెమెరా 400. 8:05 అయితే అవుతుంది టైము. టికెట్ వచ్చి 50 రూపాయలు, 10 రూపాయలు పార్కింగ్ అంట. అయితే అలవ్ లేదంట, అదే పని చెప్తున్నారు. చూద్దాం అడిగిన తర్వాత. అది కూడా మన బైక్ అయితే ఆడ పార్క్ చేసినాము. ఇట్లాంటి ఎంట్రన్స్ పోదాం. ఇక్కడ ఇంకోటి ఏదో ఉందంట ప్లేస్. అది ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అంట ఇక్కడి నుంచి. వజాచల్ అంటది. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే దీన్ని చూసుకొని అత్తిరిపల్లి టికెట్ కొట్టినారు. సేమ్ టికెట్ అంట అక్కడికి కూడా. ప్రజెంట్ అయితే అత్తిరిపల్లికి కొట్టినారు. తర్వాత వజాచల్ అడగపోవాలా. ఇదిగోండి వచ్చేసినాం అత్తిరిపల్లి. నీళ్ళు మాత్రం బాగానే ఉన్నాయి, తక్కువ ఉంటాయి అనుకున్నా ఈ టైంలో, కానీ పర్లా ఈ మాత్రం ఉంటే చాలు. టికెట్ పోవాలా. ఎంట్రీ టైం 5 గంటల వరకేనంట. ఇట్లాగా ఇప్పుడు 1 కిలోమీటర్ దిగాలి కిందకి. అంత ఉంది కిందకి దిగాల్సింది. జాగ్రత్త ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది వాటర్ ఫాల్స్, కానీ సూపర్గా ఉంది. అదిగోండి ఎడా అడుగున ఉంటారు సెక్యూరిటీ గార్డులు. అందుకే డ్రోను ఎగరేద్దాం అంటే లటక్కని తీసుకెళ్ళిపోతారు అంతే, ఏం చేయలేం. వాళ్ళు ఊరికే అది క్రాస్ చేసిన దానికి వాళ్ళని పైన 2000 కట్టమంటుంటారు. సార్ చూడండి ఎట్టుందో వాటర్ ఫాల్స్. నీటి తుంపర్లో దాని ఫోర్స్కి మన వర్షం కదా పడినట్టు పడతా ఉన్నాయి నీటి తుంపర్లో.
చూడండి రెయిన్బో కూడా వచ్చేసింది. రెయిన్బో సో మనమైతే వజాచల్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాము. ఇదిగోండి ఇంకొక వాటర్ ఫాల్. పాసా మున్నార్ పాస్ అంట. ఫారెస్ట్ కంప్లీట్లీ. హౌ మెనీ కిలోమీటర్స్ ఫారెస్ట్? 15. ఓకే. వెహికల్ నెంబర్ AP39 J. What is this? Fashion food. Fashion food. For health, na? Okay. Then 10 రూపాయలు. ఇప్పుడు మనం ఫారెస్ట్ ఇది కంప్లీట్ ఫారెస్ట్. ఇది కూడా ఇది ఒక ఎంకమ్మ. ఓకే బాయ్. ఇప్పుడు ఒక 15 కిలోమీటర్లు మనము ఫారెస్ట్లోనే వెళ్ళేదాము. మామూలుగా మనం ఇక్కడ మున్నార్కి వెళ్ళట్లేదు. మున్నార్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో మనమైతే ఒక హాస్టల్ అనేది బుక్ చేసినాం అనమాట. దానికి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ రోడ్లో నుంచి, ఇది షార్ట్ కట్. ఇది అప్పుడే అనుకున్నా ఇట్లా ఉంటుంది. సరే ఇల్లు మధ్య దారి ఉంది కదా, పోవచ్చులే అనే ఉద్దేశంతో వచ్చినాము. పోతా ఉందంటే ఇట్లాగా అక్కడక్కడ ఎట్లా ఉంది. బండి పోయింది సంకనాకి. భలే రోడ్డు ఇదే. మొత్తం అంతా అట్టే ఉంటుందా రోడ్డు? ఉందంటే బుక్ అయిపోయినాయి. చూద్దాం.
ఇదే పరిస్థితి. మూసుకొని మెయిన్ రోడ్లో పోకోకుండా ఇటు అడ్డదడ్డాలుగా వస్తే ఎట్లాగే ఉంటుంది. కారు వచ్చిందంటే దారి ఉన్నట్టే. సో మనమైతే ఈ మున్నార్లో ఇది హాస్టలర్స్ అని ఒక హాస్టల్ ఉంది. ఇది మున్నార్కి దాదాపు 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆడికైతే వచ్చి మనము ఒక డార్న్ అయితే తీసుకున్నాము. అది వచ్చి మనకి 1400 పడింది 3 రోజులకి. మనమైతే 3 రోజులు ఏడే ఉండిపోతున్నాము. ఇంకపోతే ఇక్కడ సన్సెట్ అయ్యే టైం అయింది, చూపిస్తా మీకు. ఫోర్ట్ కొచ్చిలో మనం ఉన్నప్పుడు బట్టలు దాని లాండ్రీ ఇస్తే లాండ్రీ లేదంట ఫోర్ట్ కొచ్చిలో. సర్లే అని మనమైతే ఈ హాస్టలర్స్ ఉంటుంది కదా అనుకున్నా, ఏడు కూడా లేదంట. ఇంకెందుకులేని మనమే లాండ్రీ చేసేసినాం. అది బాగుంది, వ్యూ బాగుందా హాస్టల్లో. ఒకసారి ఈ డ్రోన్ ఎగరద్దాం అక్కడి నుంచి ఎట్టొస్తుంది చూపిస్తా. సన్సెట్కి ఎగరేసినాం కదా, ఇక్కడకు జస్ట్ మిస్ అయ్యే పడిపోతుంది ఏడవ డ్రోను. ఇదేమైందంటే మామూలుగా మనకి ఎక్కడైతే ఎగరేస్తామో అది హోమ్ పాయింట్గా తీసుకుంటుంది. అదేమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ హోమ్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చి ఆగుతుంది అనమాట, అది ల్యాండ్ అవుతుంది. ఇదేమైంది ఇక్కడికి నుంచి నేను ఇక్కడి నుంచి ఎగరేసిన బాల్కనీలోంచి, హాస్టల్ బాల్కనీలోంచి ఇక్కడ శాటిలైట్ సరిగ్గా రాలేదని అది హోమ్ పాయింట్ తీసుకోవాలి. ఆ టాటో మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అర్థండి ఆ అడవిలోకి పోయిన తర్వాత అది హోమ్ పాయింట్ తీసుకుంది. నాకు అప్పుడే గుండె దమ్మనింది. సర్లే ఎటో ఒకటి మళ్ళీ దాన్ని లాక్కొద్దామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అది మనకి ఇక్కడికి వచ్చాక అది అసలు లోపల రావట్లే, అక్కడికి ఆగిపోయింది. ఇదంతా అడ్డాలు ఉన్నాయని అక్కడికి ఆగిపోయింది. ఇంక ఎటో ఒకటి చెయ్యి అడ్డం పెట్టి దాన్ని ల్యాండ్ చేసిన చేతిలో కొంచెం అయితే మిస్ అయిపోయి కింద పడిపోతానండి. అది దాంతో ఇది ఇంత పెద్ద తలకాయ నొప్పి. అదే హోమ్ పాయింట్ అది మనకి నేను ఇక్కడ తీసుకుంటుంది కావాలో అనుకున్నా, అది ఇక్కడ టేక్ ఆఫ్ అయింది. కానీ కొంచెం లోపలికి పోయిన తర్వాత అటు అడవిలోకి పోయిన తర్వాత అక్కడ హోమ్ పాయింట్ తీసుకుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా మిస్ అయిందంటే అది హోమ్ పాయింట్ పోయి అక్కడ ఆగుతుంది అనమాట. అంటే అక్కడ ల్యాండ్ అవుతుంది అడవిలో ల్యాండ్ అయితే ఇంకేమైనా ఉందా, వదిలేసుకోవాల్సిందే. అది పరిస్థితి. ఎట్టోటి దాన్ని చేయబెట్టి దాన్ని దింపిన, అది దిగేటప్పుడు కూడా దిగల, కొద్దిసేపు అట్టే సతాయించింది. సర్లే అని ఎటోటి ల్యాండ్ చేసిన. అదైతే సో ఈరోజు వీడియో అయితే అది. నేనైతే వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డ్రోన్ వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.